బీట్రూట్ తిక్కి. ముందుగా బీట్రూట్ తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బీట్రూట్ 1, బంగాళదుంప 1, సోంపు పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, కార్న్ స్టార్చ్ 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే బీట్రూట్ అనేది కలర్లోనే ఉంది, ఒక రెడ్నెస్. అంటే మనం ఆహారంగా తీసుకుంటే అప్పుడు మన శరీరంలో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చక్కగా బ్లడ్ జనరేట్ అవుతుంది. బ్లడ్ జనరేట్ అవ్వడమే కాకుండా అనీమిక్ ఉన్న వాళ్లకు, ఐరన్ తక్కువగా ఉన్న వాళ్లకు బీట్రూట్ జ్యూసు, బీట్రూట్ని ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. జింక్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అప్లై అవుతుంది అనమాట. అందుకే ఉదయాన్నే అందరూ ఏబీసీ జ్యూస్ అని తాగుతూ ఉంటారు. ఏంటది? యాపిల్, బీట్రూట్, క్యారెట్. ఎందుకంటే మనకు శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇవ్వడానికి. అలాగే బీట్రూట్ కూడా ఏంటి అంటే బ్లడ్ జనరేషనే కాకుండా ఒంట్లో మనకు రక్త ప్రసరణ బాగా పెరగడానికి, హై బీపీ, రక్తపోటు, అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళకి బీట్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో కొలాజిన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అందుకే మనకు కంటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే బాగా పనిచేయడం అంటే ఏంటి? కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనం తినే ఆహారం వల్లనే కదా మన ఒంట్లో ఉండే ఆర్గన్స్ అన్నీ కూడా ఎంత త్వరగా డ్యామేజ్ అవుతాయి, ఎంత లేట్గా బాగుంటాయి అనేది మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. అలా ఏంటంటే మనకు కొలాజిన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కంటికి కూడా చాలా మంచిది. అంటే మనకు కంటి కండరాలు బలంగా ఉండడానికి, కంటి సమస్యలు త్వరగా రాకుండా ఉండడానికి ఇలా మనకు బీట్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కానీ ఎంత బాగుంటుందండి అసలు బీట్రూట్ లాంటివి తినమని మనకి వైద్యులు చెప్పారనుకోండి, హాయిగా తినేయచ్చు. ఎందుకంటే బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. అదే కాకరకాయ జ్యూస్ అనుకోండి కాస్త చేదుగా ఉంటుంది. బట్ బీట్రూట్ మాత్రం రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరం కూడా. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. ఇందులో అధికంగా విటమిన్ బి, విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి స్కిన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే స్కిన్లో ఉన్న మలినాలన్నింటినీ కూడా వాష్అవుట్ చేసేస్తూ ఉంటుంది. అందువల్ల మనకు స్కిన్ చాలా ఫ్రెష్గా, అంటే ఎటువంటి హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ లేకుండా చాలా బాగుంటుంది, కాంతివంతంగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే మనకి బీట్రూట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక జీర్ణశక్తికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పసిపిల్లలు అంటే 6 months పిల్లల నుంచి కూడా మనకు చక్కగా బీట్రూట్ హ్యాపీగా పెట్టచ్చు. కూర రూపంలో పెట్టచ్చు, జ్యూస్ రూపంలో ఇవ్వచ్చు, ఇలా టిక్కీస్ రూపంలో కొంచెం పెద్ద పిల్లలకైతే ఇలా చేసి పెట్టచ్చు. చాలా చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సాయంత్రం పూట ఏదైనా హాయిగా చక్కగా వేడివేడిగా తినాలి అనిపిస్తే అది ఇది పిచ్చి పిచ్చివన్నీ తెచ్చుకోకుండా ఇలా చక్కగా బీట్రూట్ తిక్కిని హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోండి. లొట్టలు వేసుకుంటూ తింటారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. మిక్సింగ్ బౌల్లో టిక్కీకి కావాల్సినవన్నీ కూడా కలిపేసుకుందాం. ముందుగా బీట్రూట్ తురుము, మన ముఖ్యమైన పదార్థం కదా, ముందు అది వేసేసుకుందాం. అది మాత్రం ఎక్కువగానే వేయాలి కాస్త, అదే మనకు మెయిన్ కాబట్టి ఒక 70 to 80% మనకు అదే ఉంటుంది. ఆ తర్వాత బైండింగ్, అంటే తిక్కీలు తయారు చేసుకోవడానికి మనకు తిక్కీ షేప్లో రావాలి కదా, అది బైండింగ్ అవ్వాలి కదా, ఒక ఉండలాగా అవ్వాలి కాబట్టి దానికి మనం ఆలుగడ్డలు, ఉడికించుకున్నటువంటి బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాం. ఇది పిల్లలకు చాలా చాలా మంచిది, 100% హ్యాపీగా మీరు వాళ్ళకి ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఒకసారి మనం మ్యాష్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మనము ఆలుగడ్డని మ్యాష్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మనం బంగాళదుంపని మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. మేమే వేసుకుంటున్నాము. తిక్కీ అంటే మనకు పిల్లల పరంగా మనం చేసుకుంటాం ఎప్పుడు కూడా ఇటువంటి స్నాక్ ఐటమ్స్ అన్నీ. మరి వాళ్లకు నచ్చే విధంగా మనం కొన్ని వేసుకోవాలి. ముందుగా అల్లం ముక్కలు వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సీజన్లో అల్లం ముక్కలు వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. గొంతుకు కానివ్వండి, కఫానికి కానివ్వండి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఇందులో కాస్త కారం వేసుకుందాం. నేను ఇప్పుడు అంటే పర్సనల్ నా కోసం చేసుకుంటున్నాను కాబట్టి కారం చూసుకొని వేసుకుంటున్నాను. మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు మీ ఇంట్లో పిల్లలు కారం తింటే హాయిగా కారం వేసుకోవచ్చు. ఉప్పు కారాలు అన్నీ అలవాటు అవ్వాలి వాళ్ళకి. ఆ తర్వాత పసుపు, కొంచెం రంగు బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పొడి, చట్పట్ టేస్ట్, ఆ చాట్ మసాలా టేస్ట్ రావడానికి. అలాగే కాస్త చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాం మనం. ఓకే, చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాం. ఆ తర్వాత రుచి కోసము కొంచెం డిఫరెంట్గా ఉండడానికి సోంపు పొడి కూడా వేసుకుంటున్నాం.
కొంతమందికి సోంపు నచ్చదు, కానీ బాగుంటుందండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఇందులో కాస్త ఉప్పు, కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకుందాము, టిక్కీ కావాల్సిన ఉప్పు. ఆ తర్వాత మనం స్టార్చ్ కూడా తీసుకుందాం. స్టార్చ్ దేనికి అంటే కార్న్ స్టార్చ్ మనకు చక్కగా బైండింగ్ ప్రాపర్గా అవ్వడానికి, టిక్కీలు కరెక్ట్గా రావడానికి మనం స్టార్చ్ వేసుకుంటున్నాం. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం. ఇది మొక్కజొన్న పిండిలో చక్కగా నీళ్లు పోసుకొని చక్కగా ఇలా ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకుందాం. అవసరం అయితే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో చివరిగా కాస్త గరం మసాలా, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పంటికి తగులుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు కారంతో సరిపెట్టేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని పొళ్ళు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది యాక్చువల్లీ. ఆ తర్వాత కొంచెం మనకు రవరవగా అలా క్రిస్పీగా ఉండడానికి కాస్త రవ, బొంబాయి రవ. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో ముద్దలాగా. మనకు బంగాళదుంపలు మాత్రం చక్కగా ఉడికించుకొని వేసుకోవాలి. మెయిన్ బైండింగ్కి అదే మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. చాలా సింపుల్ అండి, ఏ తిక్కీలైనా కూడా చాలా సింపుల్. కాకపోతే మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. అంటే ఊరికే ఏదో అన్నీ వేసేసుకోకుండా అందులో హెల్తీగా ఉన్నది మాత్రం చాలా ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు మనం ఎటువంటివి ఎలాగా వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఇది మనకు డీప్ ఫ్రై అయితే కాదు, మనకు షాలో ఫ్రై చేసుకుంటున్నాము. కొంచెం నూనెతోనే, అంటే కేవలం ఒక 4 నుంచి 5 స్పూన్ల నూనెతోనే మనకు ఈ తిక్కీలన్నీ కూడా పూర్తయిపోతాయి అన్నమాట. మరి ముందుగా దీంట్లో కాస్త నూనె వేసేస్తున్నాను పెనం మీద. అసలు ఇది కూడా ఎక్కువ అండి, దీంట్లో ఎంత మిగులుతుంది చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చేతికి కాస్త నూనె రాసుకొని ఇలా తిక్కీలు షేపు, సైజు ఇంకా మీ ఇష్టం అది. నేను మాత్రం మామూలుగా తిక్కీల షేపు సింపుల్గా ఇలాగే చేసేస్తాను. ఇలా చేసేసుకొని మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వలో ఇలా చక్కగా రోల్ చేసుకుందాం అన్ని వైపులా. ఏంటి అంటే కొంచెం మనకు క్రిస్పీగా ఉంటుంది, ఒక కోటింగ్ లాగా పనికొస్తుంది. ఇలా అన్నమాట. ఈ విధంగా మనం రోల్ చేసుకుని చక్కగా నూనెలో వేసేసుకుందాం. ఈ విధంగా మనం చేతికి నూనె రాసుకుంటూ ఇలా తిక్కీలు తయారు చేసుకొని బొంబాయి రవ్వలో రోల్ చేసుకుని ఆ తర్వాత నూనెలో షాలో ఫ్రై చేసేసుకోవడమే. ఇలా చక్కగా మీకు ఎన్ని తిక్కీలు కావాలంటే అన్ని తిక్కీలు హాయిగా చేసేసుకోవచ్చు. అండ్ చాలా ఫాస్ట్గా చెప్పాను కదా, షాలో ఫ్రై ఎక్కువ నూనె లేకుండా తక్కువ నూనెతోనే మనకు మంచిగా ఫ్రై అవుతుంది. కాకపోతే మనం సిమ్లో పెట్టుకోవాలి, బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే లోపల కూడా పచ్చిగా లేకుండా కాలాలి కాబట్టి. ఇంకోటి కూడా చేసేస్తానండి నేను. మొత్తం చక్కగా ముచ్చటగా 3 కాకుండా 4 తయారు చేస్తున్నాను. ఈ విధంగా హ్యాపీగా బీట్రూట్ తిక్కీలు తక్కువ నూనెతోనే, తక్కువ పదార్థాలతోనే చక్కగా చేసేసుకోవచ్చు. 2 వైపులా ఇలా చక్కగా కాల్చేసాను. మనకు రంగు కూడా మారింది చూసారు కదా. అలాగే మనకు లోపల బీట్రూట్ కూడా చాలా బాగా ఉడికిందని అనుకుంటున్నాను. అయిపోయిందండి. ఇది మనకు స్లోగానే పెట్టి చేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది అనమాట. ఇక మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను చూసారా ఇక్కడ ఆల్రెడీ మనకు నూనె వేసిందే చాలా తక్కువ, అండ్ ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ మిగిలిపోయింది. తక్కువ తీసుకుంటుందండి, షాలో ఫ్రైలో చాలా చాలా తక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా వేడి వేడిగా కరకరలాడే బీట్రూట్ తిక్కీ రెడీ. చాలా టెంప్టింగ్గా ఉంది కదా, తప్పకుండా ప్రయత్నించండి బీట్రూట్ తిక్కీ. బీట్రూట్ తిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ తిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బీట్రూట్ 1, బంగాళదుంప 1, సోంపు పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్,
ఆమ్చూర్ పొడి అర టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, కార్న్ స్టార్చ్ 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ టిక్కీ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బీట్రూట్ తురుము, ఉడికించిన బంగాళదుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో అల్లం ముక్కలు, కాస్త కారం, పసుపు, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, సోంపు పొడి, జీలకర్ర పొడి, కార్న్ స్టార్చ్, కొంచెం గరం మసాలా, తరిగిన పచ్చిమిర్చి వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాపై నూనె వేసి వేడైన తర్వాత చేతికి నూనె రాసుకొని సిద్ధం చేసుకున్న పిండిని టిక్కీల్లాగా ఒత్తుకొని రవ్వలో అద్ది వేడి నూనెలో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ టిక్కీ రెడీ.